అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నేను ఆదోనిలో మాతా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి హాస్పిటల్లో మీతో విజిట్ చేశాను. ఆదోనిలో ఉన్నటువంటి మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం గర్భిణులకు కానీ కొత్తగా పుట్టినటువంటి పిల్లలకు వైద్య నిమిత్తం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నిధుల్ని, సహాయ సహకారాలని కూడా అందిస్తా ఉంది. దానికి అవసరమైనటువంటి ఖర్చులు కానీ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇస్తా ఉంది కూడా, ఎవరైనా అడిగి ఇంకా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హాస్పిటల్ కదా, లోపల ఎలా ఉంటుందని ఈరోజు పొద్దున విజిట్ చేయడానికి వచ్చాను. అక్కడ చూస్తే సుమారుగా నేను డాక్టర్ని అడిగాను, ఎంతమంది వస్తారంటే 500 మంది పేషెంట్లు ప్రతి వారం వస్తారని చెప్తున్నారు స్కానింగ్ కోసం. ఎన్ని మిషన్లు ఉన్నాయి అంటే స్కాన్ చేయడానికి మిషన్లు కేవలం 2 మిషన్లు ఉన్నాయి. ఒకటి మంచి మిషన్, ఇంకోదేదో డొనేట్ చేసినటువంటి మిషన్. నేను ఆశ్చర్యం వ్యక్తం చేశాను. ఏమంటే 500 మంది పేషెంట్లకు స్కానింగ్ చేయాల్సి వస్తే 2 మిషన్లే ఉంటే ఎలా చేయగలుగుతారు? ఒక్కొక్క మిషన్ మీద 250 మందికి ఒక రోజులో స్కాన్ చేయడం సాధ్యమా? నేను డాక్టర్ చదువుకున్నాను, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా డాక్టర్ వృత్తిలో కొనసాగిస్తున్నామని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. నేను డాక్టర్లను అడిగానంటే, సార్ ఉన్న ఫెసిలిటీస్ ఇవ్వండి, మేనేజ్ చేస్తూ ఉన్నాం, ఇంకా కొన్ని మిషన్లు ఉంటే బాగుంటుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో నేను వార్డులు తిరిగిన సందర్భంలో వార్డులకు వెళ్తే ఒక వార్డుకి వెళ్ళి ఏమ్మా పొద్దున టిఫిన్ ఇచ్చినారా అంటే, మామూలుగా 7 గంటలకు నరేంద్ర మోదీ ప్రభుత్వమే టిఫిన్ ఇవ్వమని చెప్తుంది, మధ్యాహ్నం భోజనం ఇవ్వమని చెప్తుంది, రాత్రి ఉంటే భోజనం అని చెప్తుంది, ఇక్కడ మంచినీళ్ళ సదుపాయాలు ఏర్పాటు చేయమని చెప్తుంది. ఇట్లాగా పేషెంట్లతో వచ్చిన వాళ్ళందరికీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేయమని నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తారు. మరి అవన్నీ ఇక్కడ నాకు కనపడాలి కదా. నేను వార్డులో పేషెంట్ని పొద్దున టిఫిన్ ఇచ్చినారా అంటే, లేదండి మా ఆయన ఇప్పుడే టిఫిన్ తేవడానికి పోయినాడు, టిఫిన్ తెస్తే తింటానంటుంది. ఇప్పుడు సుమారుగా 9:30 సమయం. ఒక బాలింత 9:30 గంటల వరకు 9:30 దాకా టిఫిన్ చేయకపోతే, టిఫిన్ సప్లై చేయకపోతే ఎలా అంటాను. అప్పటికప్పుడు ఏదో మేనేజ్ చేస్తా ఉన్నాను. పోనీ ఆ మెనూ ఉంది అక్కడ గోడ మీద, ఆ మెనూ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి రోగులకు ఏమన్నా టిఫిన్ కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేస్తున్నారంట. రోజు ఒకే రకమైన టిఫిన్లు ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. కాంట్రాక్టర్ వచ్చేది ఇంత లోపల, ఏమయ్యా కాంట్రాక్టర్ అంటే, ఏమంటే నాకు పెద్ద డబ్బులు ఇస్తున్నారా, నాకు ఇచ్చే తక్కువ డబ్బులతో నేను ఎట్లా మేనేజ్ చేయాలా, దాంతోపాటు నేను కమిషన్లు కూడా ఇవ్వాలి కదా, ఎట్లా మేనేజ్ చేస్తానని అంటా ఉన్నాను. ఇంకొక వార్డుకి వెళ్ళాను. ఇంకో వార్డుకి వెళ్తే 7 బాత్రూములు కట్టారు. కట్టడం మాత్రం బ్రహ్మాండంగా కట్టారు. 7 బాత్రూములు, దాంట్లో ఒకే ఒక బాత్రూమ్ పనిచేస్తూ ఉంది. 20-30 మంది ఉన్న పేషెంట్లు, వాళ్ళకి సంబంధించిన బంధువులు ఒకే బాత్రూంలో, నీళ్లు కూడా సరిగా రావట్లేదు, దాంతో ఎలా ఉంటారో అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అయ్యా, నరేంద్ర మోదీ గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదల కోసం ఇట్లాంటి హాస్పిటల్ కట్టిస్తే దాన్ని మెయింటైన్ చేయడం కూడా కుదరదా అని అడుగుతా ఉన్నాను. ఈ రకంగా ఇంకో చోట పోయాను, మందులు కావాలంటే మందులు బయట రాసిచ్చామండి, ఇక్కడ మందులు అందుబాటులో లేవు డాక్టర్ గారు అంటే, నేను డాక్టర్ని కాబట్టి నేను డాక్టర్ని ఏమనట్లే, వాళ్ళకి ఇచ్చినటువంటి సదుపాయాల్లో ఎంత చేయగలిగితే అంత డాక్టర్లు చేస్తారు. సదుపాయాలు ఇవ్వకపోతే, వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి మందులు ఇవ్వకపోతే పేషెంట్లకు ఎలా సర్వీస్ చేస్తారని సూటిగా అడుగుతా ఉన్నా. అంతెందుకంటే నేను ఇప్పుడు బయటికి వస్తా ఉన్నాను, చాలా చోట్ల దుర్గంధం, విపరీతమైన ఇబ్బంది పడతా ఉన్నాను. ఈ దుర్గంధానికి కారణం మెయింటెనెన్స్ సమస్య. ఏమండి మెయింటెనెన్స్ ఎవరు చేయాలంటే కాంట్రాక్టర్లకు ఎవరికి ఇచ్చామండి, సరిగ్గా చేయలేకపోతా ఉన్నారు. అయ్యో, పేషెంట్ అక్కడ అడ్మిట్ అయ్యి ఉంటే, ఎలుకలు తిరుగుతూ ఉంటే, భయంకరమైన పరిస్థితులు ఉంటే, చిరిగిపోయిన పరుపులు ఉంటే, లేకపోతే అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ బిడ్డల మీద పడే ప్రభావం ఎంత, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అటెండెన్స్కి ఉన్నటువంటి వచ్చే సమస్యలు ఎలాగా. ఈ చుట్టుపక్కల 60 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తూ ఉన్నారు, స్కానింగ్లకు వస్తున్నారు, డెలివరీలకు వస్తున్నారు, ఎమర్జెన్సీ ఉంటే వస్తూ ఉన్నారు, ఇంకేదన్నా తేడా వస్తే గర్భిణులకి ఇక్కడికి వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఇస్తామంటే, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ యంత్రాంగం ఏం చేస్తున్నారు? నేను మళ్ళీ ఎంక్వైరీ చేశాను. ఈ హాస్పిటల్ని దీనికి ఒక కమిటీ ఉంటుంది. హాస్పిటల్ను ప్రతి నెల నడపడానికి లేదా ఈ హాస్పిటల్ నడపడానికి కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి ఎవరయ్యా చైర్మన్ అని చెప్తే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చైర్మన్. దీనికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే గారు, సాయి ప్రసాద్ రెడ్డి గారు,
10 సంవత్సరాలుగా ఈ జనరల్ హాస్పిటల్ ఇలాగే నడుపుతున్నారా? కొన్ని సంవత్సరాలైంది ఈ హాస్పిటల్ పెట్టి. ఇక్కడ మీరు చైర్మన్ గా ఉన్నటువంటి కమిటీలో ఇవన్నీ కనిపించా? పోనీ సూటిగా ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఎప్పుడన్నా వచ్చి ఈ హాస్పిటల్ విజిట్ చేసినారా? అక్కడ ఉన్న రోగుల సమస్యలు పట్టించుకున్నారా? నెలకు ఒకసారి నేను ఇక్కడ నిలబడుకో ఉన్నటువంటి టెంట్ ఏదైతే ఉందో ఇక్కడ షామియానా వేసినారు. ఏమంటే మీరు అడిగితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు ఇచ్చి ఇక్కడ పేషెంట్ల కోసం వచ్చిన వాళ్లకు షెడ్ లాంటిది వేసి పడుకునే వసతి కానీ కూర్చునే వసతి కానీ మంచినీళ్ళ సదుపాయాలు కానీ వాళ్ళ కాఫీ టిఫిన్లో భోజనాలు చేయాల్సిన పరిస్థితులు కానీ ఏర్పాటు చేస్తుంది. మీరు ఎమ్మెల్యేగా మీకు అసలు సమయం ఉందా లేదా చెప్పండి. 10 ఏళ్ళు ఎమ్మెల్యే అంటున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి. 10 ఏళ్ళుగా నువ్వేం చేసావయ్యా అని సూటిగా అడుగుతా ఉన్నాం. వేలాది మంది, అంటే రోజుకు 500 మంది పేషెంట్లు వస్తా ఉంటే వేలాది మంది పేషెంట్లు కనీస వసతులు కూడా మీరు పట్టించుకునే పరిస్థితిలో లేరా అని అడుగుతాను. మరి ఈ ఊరికి మీరు ఎమ్మెల్యేగా ఏం చేశారు అని సూటిగా అడుగుతా ఉన్నాను. ఈ హాస్పిటల్కి మీరు పనికిరారు. నాకు అర్థమైనంత వరకు కూడా ఇక్కడ వచ్చే ప్రజలకి, ఇక్కడ రోగులకి మీరు సర్వీస్ చేయడానికి సిద్ధంగా లేరు అని మాత్రం అర్థమవుతుంది. దయచేసి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతాను, అయ్యా ఏసీ గదులు మానండి, పెద్ద పెద్ద బిల్డింగ్లోంచి దిగండి, పెద్ద పెద్ద ఏసీ కార్లోంచి దిగండి, ఇక్కడ సామాన్యుల కష్టాలను వినండి, వాళ్ళకి ఏం కావాలో అడగండి. కనీసం మంచినీళ్లు లేవు, అక్కడ భోజనం పెట్టే వాళ్ళు లేరు, మందులు లేవు, వసతులు లేవు, క్లీనింగ్గా లేదు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. వీటి అన్నింటికీ కూడా మీరు చైర్మన్గా ఉండి మీరు బాధ్యులు కాదా అంటాను. ఇది ఎమ్మెల్యే బాధ్యత కాదా అని అడుగుతాను. నేను ప్రజల్ని కూడా కోరుకుంటా ఉన్నాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందే, ఆదోని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఏమంటే ఈ ఊరిలో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోదీ గారు హాస్పిటల్ పెడితే, ఈ ఎమ్మెల్యే గారి చేతిలో పెడితే, ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈ హాస్పిటల్ ఇలా నడుపుతూ ఉంటే మనకు వేరే గతి లేదా అని అడుగుతా బయటికి. ఇటువంటి హాస్పిటల్ ఉంటే పేదవాడికి సర్వీస్ లేకపోతే వాడు బయటికి వెళ్ళి నర్సింగ్ హోముల్లో చేసుకోవాల్సిన పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.